దిశగా రెండు ప్రాంతాల మధ్య ఒక రకమైనటువంటి ఒక విభేదాన్ని సృష్టించే విధంగా జరిగినటువంటి నేపథ్యంలో 48 గంటలు దాటిన తర్వాత కూడా అల్లర్లు కొనసాగటాన్ని ఎలా చూడాలి లక్ష్మణ్ గారు? శ్రీనివాస్ గారు, మీకు మిగిలినటువంటి పెద్దలు ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ జరుగుతున్నటువంటి దాడులకి ప్రాంతీయ భావాలకి ఏమాత్రం సంబంధం లేదు. రాజధాని విషయంలో ఏకాభిప్రాయంతోనే అమరావతిని నిర్ణయించింది శాసనసభ. తర్వాత 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ముచ్చట బయటికి తీసుకొచ్చారు. మొన్న ఎన్నికల ప్రణాళికలో కూడా 3ంటిని ప్రతిపాదన చేశారు. ఇవాళ విశాఖపట్నం ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఎలాంటి ఘర్షణలు జరగడంలా, కోస్తా ప్రాంతంలో ఎక్కడా ఘర్షణలు పల్నాడు మినహాయిస్తే ఎక్కడా లేవు. అలాగే రాయలసీమ ప్రాంతంలో తాడిపత్రి ఎప్పుడు గొడవలకి, ఈ హింస రాజకీయాలకి, ఫ్రాక్షన్ రాజకీయాలకి పెట్టింది పేరు. అక్కడ మాత్రమే జరుగుతున్నాయి. తిరుపతిలో ఒక ప్రశాంత ప్రాంతం అది. ఏనాడు ఇటువంటి రాజకీయ ఘర్షణలు చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే లేవు. తిరుపతి ప్రత్యేకించి అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పవిత్ర స్థలంగా చూస్తారు హిందువులందరూ కూడా. ప్రతిరోజు 10,000 సంఖ్యలో వచ్చిపోతుంటారు. అక్కడ ఇటువంటి ఘర్షణలు ఎన్నికల్లో జరిగినటువంటి ఘటనలు లేవు. మొదటిసారి చూస్తామన్నాం, ఒక పార్టీ అభ్యర్థి ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ అభ్యర్థి పైన మారణాయుధాలతో దాడి చేయడం, గాయపరచడం, ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేటువంటిది ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశమే. పల్నాడు ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు చూసాం ఎలాంటి దౌర్జన్యకాండ జరిగిందో. ఘర్షణ జరిగినటువంటి ప్రాంతానికి ఒక రాజకీయ పార్టీ నేతల బృందం పోతే మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యుల బృందం వాళ్ళ మీద దాడి చేసి పెద్ద ఎత్తున వాళ్లను గాయపరచడం జరిగింది. హత్యా నేరం అంతవరకు వెళ్ళారు. ఆ రౌడీని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించడం జరిగింది పాలక పార్టీ. వాళ్ళని శిక్షించడానికి బదులు వాళ్లకు రివార్డు ఇచ్చినట్టుగా ఆ ఘటన కనిపించింది. అలాంటి ప్రాంతంలో అంతకుముందు చరిత్ర ఉన్నది, స్థానిక సంస్థల చరిత్ర ఉన్నది. ఈ ఎన్నికల సందర్భంలో మరింత పకడ్బందీగా పోలీసు బలగాలు అక్కడ మోహరించి కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడ ఘర్షణ జరిగింది. సహజంగా ఫ్రాక్షనిస్టులు మహిళల పైన దాడులు చేయరు, కానీ ఒక మహిళ ఏజెంట్ పైన దాడి చేసి గాయపరచడం జరిగింది. ఇటువంటి ఘటన జరిగిన తర్వాత పోలింగ్ కూడా సాఫీగా మళ్ళా తర్వాత కొనసాగింది. కానీ పోలింగ్ తర్వాత ఈరోజు చూస్తుంటే మారణాయుధాలు పట్టుకొని స్వేచ్ఛగా విహారం చేస్తూ, దాడులు చేస్తూ, కారులు, ఆఫీసుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి. ఇంకా దారుణం ఏంటంటే ఆ వీధుల్లో వీధి వ్యాపారం, చిన్నపాటి దీన్ని వ్యాపారం, చిరు వ్యాపారం చేసుకునేటువంటి మహిళల పైన లేకపోతే ఇతరుల పైన దాడి చేసి వాళ్ళని బెదరగొట్టడం అన్నమాట. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఘటనలు జరిగితే ఈ హత్యా రాజకీయాలు, ఫ్రాక్షన్ రాజకీయాలు, ఎన్నికల తదనంతరం జరిగేటువంటి దాడులు, ప్రతి దాడులు శాంతి భద్రతలకు విఘ్నం కలిగిస్తే మొట్టమొదట పడేటువంటి దెబ్బ శ్రామిక వర్గానికి, పేద కుటుంబాలు, అంగటి కార్మికులు, వాళ్ళ పనులు చేసుకోలేరు, వాళ్ళ ఉపాధి కోల్పోతారు. ఈరోజు 144 సెక్షన్ విధిస్తామన్నారు, లేకపోతే రేపో మాపో ఇంకేదైనా తీవ్రమైనటువంటి ఘర్షణ జరిగితే కర్ఫ్యూ కూడా విధిస్తారు. మొదట ఉపాధి కోల్పోయేది, ఇబ్బంది పడేది ఈ అసంఘటిత కార్మికులు, పేదవాళ్ళు. అలాగే అది నరసరావుపేట కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో తాడిపత్రిలో కావచ్చు, ఇవన్నీ కూడా. ఈరోజు ఆ తాడిపత్రి ఎమ్మెల్యే ఎవరొచ్చినా అధికారానికి నేను దాడులు చేస్తానని బహిరంగంగా సవాల్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైనటువంటిది, బలి తెగించుకున్నారనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇలాంటి స్థితి ఉంటుంది. ఎన్నికల తర్వాత, పోలింగ్ తర్వాత ఉక్రోషంతో రగిలిపోతుంటారు ప్రత్యర్థుల పైన అని పోలీసులు అప్రమత్తంగా కొన్ని చర్యలు, మరింత పకడ్బందీ చర్యలు తీసుకొని ఉండాల్సింది. మరో విషయం మీరు ప్రస్తావించింది, ముఖ్యమైనది ప్రస్తావన చేసి నేను
ఆ, సెలవు తీసుకుంటా. ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్, ఇవాళ పెట్టుబడులు రాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏర్పడింది ఇవాళ విభజన తర్వాత. గతంలో వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది ఇటీవల కాలంలో. చూసాం గల్లా జయదేవ్ గారు అమరావతి బ్యాటరీస్ ఆయన అక్కడ రాజకీయాల నుంచి విరమించుకున్నాడు, పెట్టుబడులు తీసుకెళ్లి తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టుకోవడం జరిగింది, లేదా ఇతర తమిళనాడుకో ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి వస్తున్నది. కియా పరిశ్రమ ఎక్స్పాన్షన్ కు ప్రయత్నాలు జరుగుతున్న బ్యాక్గ్రౌండ్ లో అతన్ని మేనేజ్మెంట్ ప్రతినిధినే బెదిరించడంతో, ఎంపీనే స్వయంగా బెదిరించడంతో ఆ ఎక్స్పాన్షన్ యాక్టివిటీ ఆగిపోయింది. పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైవేట్ పెట్టుబడులు పెట్టాలి. ఇవాళ సరళీకృత ఆర్థిక విధానాల్లో ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టడంలా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఈ అశాంతి వాతావరణంలో హత్యా రాజకీయాలు, హత్యా సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతంలో ఎవడొచ్చి పెడతాడు? గఫూర్ గారు, అంటే ఇక్కడ